తక్కువ ఖర్చు తక్కువ శ్రమతో నాణ్యమైన పంట దిగుబడి పొందే పంట ఆయిల్ పామ్. నాటిన 4వ సంవత్సరం నుండి 30 సంవత్సరాల వరకు ఈ తోటల నుండి ఆదాయం పొందే వీలుండడమే కాకుండా మధ్య దళారుల బెడద లేకపోవడంతో స్థిరమైన ఆదాయాన్ని అందించే పంటగా ఆయిల్ పామ్ గుర్తింపు పొందింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ పంట సాగు విస్తీర్ణం పెరుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ రైతు ప్రకృతి వ్యవసాయంలో ఈ పంటను సాగు చేసి నికరమైన ఆదాయాన్ని పొందుతున్నాడు. పామాయిల్ ప్రపంచంలోకెల్లా అత్యధిక వంట నూనె దిగుబడిని ఇచ్చే పంట. ఈ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో ఏయేటికాయేడు సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ముఖ్యంగా ఇతర పంటలతో పోలిస్తే తక్కువ ఖర్చు, తక్కువ పెట్టుబడితో నికర ఆదాయం వస్తుండటంతో పశ్చిమ గోదావరి జిల్లా కోయలగూడెం మండలం అంకాలగూడెం గ్రామానికి చెందిన రైతు పాదన్ రాము పామాయిల్ సాగును చేపట్టాడు. రసాయన ఎరువుల జోలికి పోకుండా ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తూ నాణ్యమైన అధిక దిగుబడులను సాధిస్తున్నాడు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న పామాయిల్ తోటే రైతు రాముది. ఎంత ఆరోగ్యంగా ఉంది కదూ! 10 సంవత్సరాల క్రితం ఉద్యాన శాఖ ప్రోత్సాహంతో తనకున్న 3 ఎకరాల్లో పామాయిల్ మొక్కలను నాటాడు. పాలేకర్ స్ఫూర్తితో కేవలం ప్రకృతి విధానంలోనే సాగు చేస్తున్నాడు. కేవలం పశువుల ఎరువును మాత్రమే మొక్కలకు అందిస్తున్నాడు. పామాయిల్ నుంచి కత్తిరించిన కొమ్మలను తోటలోనే మల్చింగ్ వాడుతున్నారు. అంతేకాదు, మొదటి 2-3 ఏళ్లు అంతర పంటలను సాగు చేసి అదనపు ఆదాయం పొందుతున్నారు. పామాయిల్ తోట 3 ఎకరాలు ప్రయోగాత్మకంగా పాలేకర్ గారు చెప్పిన విధానంలో పామాయిల్ తోట జరుగుతుందా అవదా అనేది చేయడానికి సంకల్పించి 10 సంవత్సరాల క్రితం ఈ పామాయిల్ తోట వేయడం జరిగిందండి. ఎకరానికి 52 మొక్కలు వచ్చే విధంగా దీన్ని పెట్టడం జరిగిందండి. ఈ పామాయిల్ తోట వేసినప్పుడు అంతర పంటగా పత్తి, టొబాకో వేయడం జరిగింది. అక్కడి నుంచి పూర్తిగా దీన్ని అరటి కూడా 1 సంవత్సరం అరటి కూడా వేసాము. అరటి కూడా వేసిన తర్వాత దీన్ని పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో చేయాలని నిర్ణయించుకుని అక్కడి నుంచి దీనికి ఎటువంటి మందులు కానీ, ఎటువంటి కలుపు మందులు కానీ, ఎటువంటి గ్రోత్ ప్రమోటర్స్ కానీ ఏమీ వేయకుండా అటవీ వ్యవసాయం కింద పాలేకర్ గారు చెప్పినట్టుగా దీనికి నీటి యాజమాన్యం చేస్తూ, అదేవిధంగా మల్చింగ్, లైవ్ మల్చింగ్ అంటే ఎప్పుడు కూడా భూమి పొరల మీద మనకి పచ్చని గడ్డి ఉండేలాగా, అంటే దానివల్ల ఉపయోగం ఏంటంటే వాటర్ ఎవాపరేట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మొక్క వేరు వ్యవస్థ ఎప్పుడు కూడా కప్పబడి ఉండడం వల్ల దానికి కావాల్సిన మాయిశ్చర్ మెయింటైన్ అయ్యి మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉందని పాలేకర్ గారు చెప్పారు. దాన్ని ప్రయోగాత్మకంగా తీసుకుని ఏం జరుగుతుందని చెప్పి ఇప్పుడు దాకా నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు మా తోట 11 సంవత్సరాలకు వచ్చిందండి. 10 సంవత్సరాలు దాటి 11 సంవత్సరాల్లో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఇది దిగుబడి 10 టన్నులు దిగుబడి ఇస్తుందండి. ఎటువంటి మందులు కానీ, రసాయనాలు కానీ ఎటువంటి వాడకుండా అటవీ వ్యవసాయం కింద చేస్తున్నాం. దీంట్లో ఎప్పుడూ కూడా కలుపు మందు కొట్టడం అనేది జరగదండి. ఎటువంటి అలాగా గ్రోత్ ప్రమోటర్స్ కూడా వాడడం. అటవీ వ్యవసాయం అంటే స్వయంగానే భగవంతుడు ప్రకృతిలో మొక్కకు కావాల్సిన వనరులన్నింటినీ సాధారణంగా ఏర్పాటు చేశాడని పాలేకర్ గారు చెప్పడం వల్ల అది అనుభవపూర్వకంగా ఇప్పుడు మేము చూడడం జరిగిందండి. జనరల్గా ఈ పామాయిల్ తోటలని బోరాను, మెగ్నీషియం వంటి మైక్రోన్యూట్రియంట్స్ కూడా కావాలంటారండి. ఇటువంటి మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఎక్కడ మేము దీనికి అప్లై చేయకపోయినా కానీ ఈ సంవత్సరం 10 టన్నుల దిగుబడి వచ్చిందండి. మేము దీంట్లో చేసేది ఏంటంటే సంవత్సరానికి 3 సార్లు, ఒక 4 నెలలకు ఒకసారి మాత్రం 3 ఎకరాలకు కలిపి 10,000 రూపాయలు ఖర్చు పెట్టి, అంటే ఎకరానికి 3,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కువ ఎక్కడైతే కలుపు ఉందో, ఏదైతే ఆటంకం కలుగుతుందో మన హార్వెస్ట్ చేయడానికి, పంటను తీసుకోవడానికి ఏదైతే ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బంది కాని మొక్కలు మాత్రమే కూలీలతో తీయించాం. దీనికి 3 ఎకరాలకి ఒకసారి తీయించడానికి ఒక 10,000 రూపాయలు అవుతుందండి. అంటే ఎకరానికి 3,000 నుంచి 3,500 రూపాయలు మాత్రమే అవుతుంది. అది దీన్ని తప్పించి దీనికి పెట్టుబడి పెట్టే విధానం ఏమీ లేదు. ఎప్పుడన్నా మాకున్న దోళ్ళ నుంచి వచ్చిన పాటి మట్టి కానీ ఏదైనా ఉంటే దాన్ని మాత్రం ఎకరానికి 2 ట్రాక్టర్లు కానీ 3 ట్రాక్టర్లు కానీ దీనికి అప్లై చేయడం జరుగుతుంది. అది కూడా రెగ్యులర్గా చేయలేదండి. సంవత్సరంన్నరకు 2 సంవత్సరాలకు అలాగా. వాటి వల్ల కూడా పెద్దగా ఏమీ అది అప్లై చేయకపోయినా కూడా దిగుబడి మాత్రం మామూలుగా సర్వసాధారణంగా వస్తుందండి. అంటే మరి నా వయసు తోటలో నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఇంతకన్నా ఎక్కువ దిగుబడులు ఏమీ వాళ్ళు సాధించలేదని నేను అనుకుంటున్నాను. దీని ద్వారా పూర్తి ఫలసాయాన్ని పొందుతానని చెప్పాను. ఇప్పుడు కొత్తగా ఈ ప్రయోగం నాకు సక్సెస్ అయిందని అనిపించి కొత్తగా 10 ఎకరాలు మళ్ళీ మొక్కజొన్న పెట్టడం జరిగిందండి. దాన్ని కూడా పూర్తిగా ఈ విధంగా చేయడానికే నిర్ణయించుకున్నాను. రైతులందరూ కూడా, అంటే చాలామంది దీని మీద మనం ఈ పామాయిల్ పంటని మనం స్వయంగా తీసుకోము కదా, దీన్ని ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి, ఏ విధంగా చేస్తే ఏంటి అనే ఒక సందేశం ఉందండి అందరికీ. సందేహం
రావడం కామన్. కానీ మనం తినకపోయినా మన భూమి ఆరోగ్యంగా ఉండడం వల్ల, భూమి ఆరోగ్యంగా ఎప్పుడైతే ఉందో పంటని మనం అనుభవించకపోయినా మన భూమి ఆరోగ్యంగా ఉంటే పంట ఆరోగ్యంగా ఉంటుంది. పంట ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా దిగుబడి కూడా పెరుగుతుంది. అదేవిధంగా భూమిని ఇలా కాపాడుకోవడం వల్ల మాకు చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ పెరుగుతుందండి. ప్రస్తుతం ఉన్న ధర ప్రకారంగా మనకి కొద్దిగా ఇంచుమించు ఒక 12,900 రూపాయలు ఉందండి. 10 టన్నుల దిగుబడి వస్తుంది. 10 టన్నుల దిగుబడి ద్వారా మనకి 1,30,000 రూపాయల ఆదాయం వస్తుంది. 1,30,000 రూపాయల్లో 20,000 రూపాయలు దీనికి, గెల నరకడానికి టన్నుకు ఒక 1,000 రూపాయలు చెప్పిన గెల నరికి దగ్గరలో ఉన్న ఫ్యాక్టరీ యొక్క అవుట్లెట్కి తోలడానికి ఒక టన్నుకి 1,000 నుంచి 1,200 రూపాయలు అది ఖర్చు వస్తుంది. ఈ 20,000 రూపాయలు అదొక 12,000 రూపాయలు పోతే మనకు వచ్చిన 1,50,000 రూపాయల్లో 1,00,000 రూపాయలు నికరంగా, 95,000 నుంచి 1,00,000 రూపాయలు నికరంగా మిగలడం అనేది జరుగుతుంది. అదే మనం రసాయనాలు వాడితే ఇంకొక మరి యొక్క 30,000 రూపాయలు అదనంగా ఖర్చు వచ్చే అవకాశం ఉంది. కలుపు మందుల నిమిత్తం అయితేనే కానివ్వండి, రసాయనాలు కానివ్వండి. దీన్ని ఎప్పుడైతే మనం అటవీ వ్యవసాయంగా, ప్రకృతి వ్యవసాయంగా చేసామో దీనికి ఎటువంటి చీడపీడలు కూడా ఇప్పుడు ఇంతవరకు ఆశించలేదండి. ఈ వయసులో 11 సంవత్సరాల వయసులో ఎప్పుడూ కూడా నేను చీడపీడలు ఆశించడం చూడలేదు. దీనికి పూర్తి ఆరోగ్యవంతంగా పెరుగుతున్నాయి. అందువల్ల దీనికి నాకు హార్వెస్ట్ చేసే ఖర్చుతో కలిపి ఒక 30,000 రూపాయలు మాత్రం ఖర్చు వస్తుంది. ప్రస్తుతం ధరలో మాత్రం ఇది చాలా లాభదాయకమైన పంటగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఏ వ్యవసాయం చేసినా అంటే మన యొక్క దాని ప్రకృతికి స్వతహాగా వదిలేసి మనం వచ్చి ఆ పంటను తీసుకోవడం. దీన్ని 15 రోజులకు ఒకసారి దీనికి నీటిని కూడా డ్రిప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా దీన్ని డ్రిప్ ద్వారా ఇస్తున్నాం. దానివల్ల కూడా మనకి ఎటువంటి కూలీల ఖర్చు లేదు. ఆ మాయిశ్చర్ మెయింటైన్ చేసే వరకు ఆ డ్రిప్ ద్వారా వాటర్ ఇస్తున్నాం. రసాయన ఎరువులతో సాగు చేస్తే దిగుబడులు వచ్చినా పురుగు మందులు, ఎరువుల పెట్టుబడికే అధికంగా వెచ్చించాల్సి ఉంటుంది. కానీ ప్రకృతి వ్యవసాయం చేస్తూ పెట్టుబడులు పూర్తిగా తగ్గించుకుని నాణ్యమైన దిగుబడులను పొందుతూ అధిక లాభాలను ఆర్జిస్తున్న ఈ రైతును చూసి ఇతర రైతులు కూడా ఆయన బాటలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.